గోవింద నామస్మరణతో మారుమ్రోగవలసిన తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డాడు. మహాద్వారం గేటు ద్వారా ఎవరిని బయటకు పంపట్లేదని సమాధానమిచ్చినందుకు నిన్నిక్కడ పెట్టిందెవరు అంటూ పరుష పదజాలంతో ఆలయం ఎదుటే దూషించారు. ఏమనుకుంటున్నావు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా? నువ్వు బయటికి పోవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు, వాడి పేరేంటి అని అసభ్యకరంగా మాట్లాడడం చూసి అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించిన తీరును చూసి భక్తులు, సాటి ఉద్యోగులు ముక్కున వేలువేసుకున్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చెంత బోర్డు సభ్యుడు భక్తి శ్రద్ధలతో ఉండవలసింది పోయి బూతుల పురాణం అందుకోవడం ఏంటని తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉద్యోగులు, సిబ్బంది, భక్తులకు ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తే సంయమనం కోల్పోయి వీధి రౌడీల దూషణలకు దిగి ఆ పదవికి ఉన్న గౌరవ ప్రతిష్టలను మంటగలిపారని అంటున్నారు. ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టారాజ్యంగా ఉద్యోగులపై జులుం ప్రదర్శించడం ఏంటి అని భక్తజనం మండిపడుతున్నారు. ఏమయ్యా మాట్లాడు, ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు. మనకేం టీవీ లేదప్పా, ఏమయ్యా మాట్లాడు. బ్రేకింగ్ న్యూస్ చూసిన గోవింద నామస్మరణతో మారుమ్రోగవలసిన తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డాడు. మహాద్వారం గేటు ద్వారా ఎవరిని బయటకు పంపట్లేదు అని సమాధానం ఇచ్చినందుకు నిన్నిక్కడ పెట్టింది ఎవరు అంటూ పరుష పదజాలంతో ఆలయం ఎదుటే దూషించారు. ఏమనుకుంటున్నావు, ఎవరితో ఎలా ప్రవర్తించారో తెలీదా? నువ్వు బయటకెళ్ళు, వెళ్ళవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు, వాడి పేరేంటి అని అసభ్యంగా మాట్లాడడం చూసి అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించిన తీరును చూసి భక్తులు, సాటి ఉద్యోగులు ముక్కున వేలువేసుకున్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చెంత బోర్డు సభ్యుడు భక్తి శ్రద్ధలతో ఉండవలసింది పోయి భూత పురాణం అందుకోవడం ఏంటని తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉద్యోగులు, సిబ్బంది, భక్తులకు ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తే సంయమనం కోల్పోయి వీధి రౌడీల దూషణలకు దిగి ఆ పదవికి ఉన్న గౌరవ ప్రతిష్టలను మంటగలిపారని అంటున్నారు. ఏదైనా ఉంటే అధికారులతో ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టారాజ్యంగా ఉద్యోగులపై జులుం ప్రదర్శించడం ఏంటి అని భక్తజనం మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, స్వప్న, మొత్తం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చినా కూడా ఆయనకి ప్రోటోకాల్ పరిధిలో ఉన్నా కూడా ఎక్కడ కూడా మహద్వారం నుంచి వెళ్ళడు. అదే విధంగానే ఎవరైనా సరే రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఎవరిని వచ్చినా కూడా వాళ్ళకు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకంటే కుటుంబ సభ్యులతో వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మహద్వారం నుంచి వెళ్ళరు. అయితే వాళ్ళు కూడా వైకుంఠం నుంచి వెళ్తారు. నిన్న ఒక బోర్డు మెంబర్ శేఖర్ అనేటువంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత బయట వస్తున్న సమయంలో మహద్వారం వద్దనే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. అయితే ఆ గేట్ ఓపెన్ చేయరు సార్, మీరు మామూలుగా సాధారణంగా అటు సైడ్ వెళ్ళేటువంటి దారిలోనే వెళ్ళాలని ఆ సిబ్బంది చెప్పిన నేపథ్యంలో, అంటే స్వామి ఎదురుగా ఉంటారు, చాలా దగ్గరలోనే ఉంటారు శ్రీవారు కూడా. ఆయన ముందర లక్షలాది మంది భక్తులు పోతున్నారు. ఆ భక్తులందరూ ముందర కూడా బూతులతో తిరుగుతూ కూడా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నీ అంత చూస్తాను, నీ పేరేంటి, నీ కథ ఏంటి అంటూ కూడా విజిలెన్స్ అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న సందర్భంలోనే ఆ స్థాయిలో అతను రెచ్చిపోవడం జరిగింది. ఇదే ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున భక్తులు దీన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వ్యక్తులుగా బోర్డు మెంబర్లుగా ఇవ్వడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏదైతే నిన్న దురుసుగా మాట్లాడినటువంటి బూతులు తిట్టినటువంటి బోర్డు మెంబర్ వెంటనే ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కష్టపడుతూ ఉంటారు భక్తుల కోసం అక్కడ టీటీడీ సిబ్బంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఆ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, బండబూతులు అంటే మనం కూడా మాట్లాడకూడదు అలాంటి బండబూతులు మాట్లాడే రకంగా
చేసినటువంటి టీటీడీ ఏదైతే బోర్డు మెంబర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులు కూడా కేసు నమోదు చేయాలనేటటువంటి డిమాండ్ భక్తుల నుంచి వస్తుంది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి టీటీడీ నుంచి ఎక్కడ కూడా వివరణ లేదు. ఎందుకంటే అక్కడ సీసీటీవీలు ఉన్నాయి, విజిలెన్స్ అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. అందరి ముందర ఆ ఉద్యోగ పైన ఆ రకంగా అంటే అతని మనోభావం దెబ్బతీసే రకంగా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ప్రధానంగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేయాలనేది ప్రధానంగా డిమాండ్. నిజంగా ఒకవేళ టీటీడీ ఉద్యోగాలు తప్పు చేస్తుంటే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు ఆ బోర్డు మెంబర్. కానీ నేరుగా నోటుకొచ్చినట్టు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి టీటీడీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. స్వప్న. అయితే గోపీనాథ్, మరి ఇప్పటి వరకు టీటీడీ నిన్న జరిగింది ఈ అంశాన్ని, మరి ఇప్పటి వరకు టీటీడీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు చదర వ్యక్తిపై? అంటే ఉదాహరణకు చెప్తా నేను, అంటే ఈ మధ్య కాలంలో కూడా వైకుంఠం లోపల కొంతమంది భక్తులు ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ఘాట్ రోడ్లు, శ్రీవారి ఆలయం ముందర ఇట్లా రకరకాలుగా సెల్ఫీ వీడియోలు తీసుకొని కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న అక్కడ పోయి అరెస్ట్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించి నేరుగా తిరుమలకు తీసుకొచ్చి వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగానే తిరుమల ఆలయం లోపలికి వెళ్లిన భక్తులు కూడా అక్కడ ఎవరైనా సరే టీటీడీ సిబ్బంది పైన దురుసుగా భక్తులు మాట్లాడితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టిన పరిస్థితి గతంలో. అలాంటిది ఒక బోర్డు మెంబరు, కళ్ళ ముందర సీసీటీవీ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, టీటీడీ అధికారులు ఉన్నారు, టీటీడీ విజిలెన్స్ ఎవరైతే చర్యలు తీసుకుంటారో ఆ అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. అందరి ముందర కూడా ఆ స్థాయిలో విచక్షణ కోల్పోయి బండబూతులు తిరుగుతూ అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అని నోటుకొచ్చినట్టు కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా మాట్లాడరు. ఆ రకంగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, విజ్ఞతగా ఉన్నటువంటి వ్యక్తి బోర్డు మెంబర్ స్థాయికి వచ్చారంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్. ఏదైనప్పటికీ కూడా అంటే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటే మరి ఆ రకంగా మాట్లాడతారా? ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంటే బోర్డు మెంబర్ గా ఉంటే మా మనోభావాలు దెబ్బతీసే రకంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఎట్లా మేము ఉద్యోగాలు నిర్వహించాలి? రాత్రి పగలు, చలి, ఎండ ఇవన్నీ లేకుండా మేము తిరుమల ఇక్కడ శ్రీవారి సన్నిధిలో మేము విధులు నిర్వహిస్తున్నాం. అలాంటిది ఒక బోర్డు మెంబర్ ఇవాళ వచ్చి, అంటే గతంలో కూడా ఎంతో మంది బోర్డు మెంబర్లు పనిచేశారే కానీ ఎవరు కూడా ఈ రకమైనటువంటి అంటే ఎందుకంటే బోర్డు మెంబరు ఆలయం లోపలికి వెళ్ళి దర్శనానికి బయట వస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ అతనితో పాటు కొంతమంది అంటే వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. అదేవిధంగా టీటీడీ అలాట్ చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ గమ్మునున్నారు. కానీ ఈ బోర్డు మెంబరే ఆ రకంగా విచక్షణ కలిపి ఆ రకంగా అతన్ని మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా, టీటీడీకి సంబంధించి. అయితే టీటీడీ దీని ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది, లేదంటే పోలీస్ కేసులు పెడుతుంది, లేదంటే అధికారులు ఆదేశాలు ఇస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇందులో మర్మంగా మనం చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ గోపీనాథ్.